ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. అలాగే మంచి శుక్రవారపు యొక్క ఆశీర్వాదం మీకును మీకు కలిగిన వారందరికీ ఆ యొక్క దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువారు ఈ లోకానికి వచ్చింది మనం క్రిస్మస్ పండగ చేసుకుని సంతోషించడానికి. ఆయన ఈ భూమి మీదకు వచ్చింది అందుకు కాదు. ఆయన దేవుడై ఉండి తన దైవత్వమును విడిచిన వాడై మనుష్యుడుగా పుట్టి దాసునిగా బ్రతికాడు. ఇంకా ఆయన తన్ను తాను అన్నీ విడిచిపెట్టాడు. మనుషుడుగా మరణం పొందే విషయంలో సిలువ మరణం పొందడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. మనం క్రిస్మస్కి ప్రభువును పుట్టించి గుడ్ ఫ్రైడేకి సిలువేసి ఈస్టర్కి మనం ప్రభువుని బ్రతికించేవారుగా ఉన్నామా? మనము పండగలు బ్రతికించేవారం కదా. మనం పండగలు చేసుకోవడానికి ప్రభువారు పుట్టుక, మరణ, పునరుద్ధానాలు చేసింది దేవుణ్ణి ఎరగక నశించిపోయే మానవాళిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అందుకని ఆయనకు రక్షకుడని పేరు. ఆ పేరుకు అర్థం పాపులను రక్షించుటకు వచ్చిన రక్షకుడు. అందుకని ఆయనకి యేసు అని పేరు పెట్టారు. దేవుడు మానవులను నీతిమంతులుగానే, యథార్థవంతులుగానే సృష్టించాడు. అయితే వారు వివిధ తంత్రములు కల్పించుకొని పాడైపోయారు. ఇలా ఆదాము మొదలుకొని ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించమని మహిమను పొందలేకపోగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగాను నిత్యత్వమునకు వారసులుగాగునట్లు ఆయన పుట్టి మరణించి తిరిగి లేచారు. ప్రభువు పుట్టింది మన కోసం, ప్రభు వారు శిలువ మరణం పొందింది మన కోసం, మరణాన్ని జయించి తిరిగి లేచింది మన కోసం, తన కోసం కాదు. నీవు నేను పొందవలసిన పాపం వల్ల వచ్చు శిక్ష, జీతం మరణం. ఆయన ఆ మరణమును తాను పొంది మనకు బదులుగా మరణించారు. దేవుడుగా మరణించి, అనగా దైవ మానవుడుగా మరణించి తిరిగి లేచింది పాపం వల్ల కలిగే మరణం నుండి రక్షించే రక్షకుడు. అందుకు ఆయన మరణం మంచిది అన్నారు. అందుకే గుడ్ ఫ్రైడే అన్నారు. ఆ మరణము మానవాళంతటినీ బ్రతికించే మరణముగా, కడపటి ఆదాముగా ఆయన మరణించి మానవాళిని బ్రతికించగా సమస్త మానవాళి బ్రతికే బాధ్యత అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. అట్టి బాధ్యత మానవాళంతటికీ కలుగునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మీరు పాపులమైన మమ్మల్ని రక్షించటానికి లోకానికి వచ్చారు. మీ పుట్టుక, మీ మరణం, మీ పునరుద్ధానం మాకు దీవెన. అట్టి దీవెన మానవాళంతటికీ అనుగ్రహించబడాలని నీ పాద సేవకుడుగా నీ పాదాలు పట్టుకుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. చిన్న బిడ్డలని, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇచ్చి ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.